ఇండియాని చైనా లాగా ఎదగనివ్వరంట. ఈ మోడల్ చెప్పింది యుఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్. అండ్ అతను ఏమన్నాడంటే, చైనాకి మేము ఒక ఆపర్చునిటీ ఇచ్చినాం, వాళ్ళు మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయే విధంగా గ్రో అయినారు, అది మా మిస్టేకే, బట్ ఇండియా విషయంలో అలా జరగనివ్వమని చెప్పిండు. అండ్ అలాగే ట్రంప్ G2 అనేది ఒకటి ఫామ్ చేద్దాం అనుకుంటు చైనా అండ్ అమెరికా తోటి. అసలు అది ఏంటి? అండ్ దాంతోపాటు ఇప్పుడు ట్రంప్ రీసెంట్గా జరుగుతున్న ఇరాన్ వార్ పైన నో నెగోషియేషన్స్ అని చెప్పిండు. అట్లా ఎందుకు చెప్పిండు? అండ్ నెక్స్ట్ టార్గెట్ క్యూబా అంట. అంటే ఒక కంట్రీ తర్వాత మరొకటి, ఇంకోటి దాని తర్వాత మరొకటి, ఇలా అటాక్ చేస్తూనే వెళ్తాడా? ఇవన్నీ థింగ్స్ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు నేషనల్ ఇంటర్నేషనల్ ఏ అప్డేట్ ఉన్నా కూడా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన నుంచి ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది. మనకు తెలిసిందే ఇండియాకి అండ్ యూఎస్కి మధ్య ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయని చెప్పేసి, అండ్ ఈ మంత్ ఎండ్ వరకు అగ్రిమెంట్ సైన్ అవ్వచ్చు అన్న థింగ్ ఉంది, ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవ్వచ్చు అని ఉంది. అండ్ ఈ టైంలో యుఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటంటే, చైనా ఏ విధంగా అయితే గ్రో అయ్యిందో అదే విధంగా ఇండియాని గ్రో అవ్వనీయం. మేము చైనాతోటి ఏవైతే మిస్టేక్స్ 20 years బ్యాక్ చేసినామో ఆ మిస్టేక్స్ ఇండియాతోటి చేయబోము అని చెప్పింది. అంటే వాళ్ళు 20 years బ్యాక్ చేసిన మిస్టేక్ ఏందని వాళ్ళు భావిస్తారు అంటే, 2000 అరౌండ్ ఆ టైంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఎంట్రీ ఇస్తుంది చైనాకి అమెరికా. సో దాంతో చైనా దూసుకుపోతుంది లిటరల్లీ. అంటే ఎక్కడ చూడు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, టెక్నాలజీ కానీ, మనం ఇవాళ రోజు చూస్తున్న టాప్ సోషల్ మీడియా యాప్స్ కానీ చైనా నుంచి వస్తున్నాయి. టెక్నాలజీ చాలా ఫాస్ట్ అయిపోయింది. అంటే వాళ్ళు వరల్డ్ మొత్తానికి సప్లై చైన్ లాగా అయిపోయినారు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా అయిపోయింది చైనా. దీంతో చైనీస్ ఎకానమీ ఎవ్రీ ఇయర్ 10% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తోటి గ్రో అయింది. సో జీడిపి అంత ఫాస్ట్గా గ్రో అవడంతో చైనా ఇవాళ రోజున సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్టర్ అమెరికా. ఇది మనం జీడిపి టర్మ్స్లో చూసుకుంటే. అలా కాకుండా పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చూసుకుంటే చైనా విల్ బి లీడింగ్ ద చార్ట్. అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఏంటంటే, సపోజ్ ఒక 1000 రూపాయలు నేను నీ దగ్గర, ఆ 1000 రూపాయలకి నువ్వు చైనాలో ఏమేమి తీసుకోగలుగుతో, అమెరికాలో ఏమేమి తీసుకోగలుగుతో అని కంపేర్ చేస్తే చైనాలోనే నువ్వు ఎక్కువ థింగ్స్ పర్చేస్ చేయగలుగుతావు. సో అంత పవర్ ఉంది అక్కడ, అంటే అక్కడ పర్చేసింగ్ కరెన్సీకి. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఓవరాల్గా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ చైనాదే టాప్లో ఉంది, సెకండ్ పొజిషన్లో అమెరికా ఉంది, అండ్ థర్డ్ పొజిషన్లో పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఇండియా ఉంది. అందుకే వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు డొనాల్డ్ ట్రంప్. ఏంటిదంటే, మనం G2 ఫామ్ చేద్దాం, అంటే G7 ఎలా అయితే ఉందో అలా G2 ఫామ్ చేద్దాం. యుఎస్ అండ్ చైనా ఈ రెండు సూపర్ పవర్స్ లాగా. చైనా వచ్చేసి ఏషియా మొత్తం కంట్రోల్ చేసే విధంగా, అండ్ అమెరికా వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం కంట్రోల్ చేసే విధంగా. అండ్ అదేవిధంగా G3ని మేము అవ్వనివ్వము అని చెప్పినాడు స్టేట్మెంట్లో. అంటే ఎందుకు అంటే, ఇండియా పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో బెటర్ ఉంది, అండ్ జీడిపి పరంగా చూసుకుంటే యుఎస్, చైనా, జర్మనీ తర్వాత ఇండియానే ఉంది. సో మన పాపులేషన్కి, మన దగ్గర ఉన్న పొటెన్షియల్కి, అంటే డిఫరెంట్ టాప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చైనా కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, యూరోప్లో కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్లో టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్స్ ఉన్నారు. ఎక్సెప్ట్ చైనాలో చాలా తక్కువ, బట్ మిగతా దగ్గర మొత్తం మన వాళ్ళు చాలా స్ప్రెడ్ అయినారు. అండ్ అక్కడ డెవలప్మెంట్లో కూడా చూసుకున్న, టాప్ పొజిషన్లో చూసుకున్న, అండ్ హైయెస్ట్ ఎర్నింగ్ పీపుల్ చూసుకున్నా కూడా మన వాళ్ళు. సో దట్ ఈస్ ద రీజన్ అమెరికా ఆల్రెడీ ప్రిడిక్ట్ చేస్తుంది. ఏంటిది అంటే, ఇండియాకి ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్, అంటే చైనాకి యూఎస్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండే, బట్ ఇండియన్స్ చాలామందికి ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, అండ్ కనెక్టివిటీ ప్రాపర్గా ఉంది, వెస్ట్రన్ కల్చర్ చూస్తారు. సో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అయ్యే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఈ స్టేట్మెంట్ చెప్పినారు. ఏదైనా మన పొటెన్షియల్ మనకు కనిపించదు, బయట చూస్తూ అంటారు కదా, దానికి వన్ ఆఫ్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు మనము G3 దేశంలాగా కూడా ఫామ్ అయితే, అంటే చైనా, యుఎస్ అండ్ ఇండియా కూడా జాయిన్ అయితే అందులో, అది అమెరికాకి ఇష్టం లేదు. అమెరికా వరల్డ్ని తానే రూల్ చేయాలనుకుంటుంది. తప్పని సిచ్యువేషన్లో చైనాతో కలవాల్సి వస్తుంది. అండ్ ఇది ఒక రకంగా మనకు కూడా డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. బట్ చూడాలి ఈ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఈ G2 అనేది ప్రపోజ్ చేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రపోజ్ చేసిన 2025లా, బట్ టాక్స్ ఏమంతా ముందుకు వెళ్ళలేదు. సో చూడాలి ఇంకా ఫ్యూచర్లో ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది ఈ టాక్స్ అనేది. అండ్ యుఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈ స్టేట్మెంట్స్ పాస్ చేయగానే చైనీస్ అంబాసిడర్ అయితే ఇండియాలో ఉంటారో వాళ్ళు ఒక ట్వీట్ వేసినారు. ఆ ట్వీట్ అర్థం ఏంటంటే, చైనా తోటి దోస్తీ కన్నా దుష్మనియే బెటర్ అనే విధంగా స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇరాన్తో వార్ ఏదైతే జరుగుతుందో ఆ వార్లో డిప్లొమాటిక్ టాక్స్కి మేము తయారుగా లేము, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పినాడు కూడా. అంటే మేము అక్కడ రెజిమ్ చేంజ్ అయ్యే వరకు, అండ్ అక్కడ పీపుల్తో కూర్చొని నెగోషియేషన్స్ కాదు చేసేది, డైరెక్ట్ అక్కడ ఎవరు ఉంటారు, ఎవరిని ఎలక్ట్ చేయాలి అనేది డిసైడ్ చేయడం కూడా నేనే చేస్తా అనే విధంగా ట్రంప్ స్టేట్మెంట్ పాస్ చేసినాడు. అండ్ ఇంకో థింగ్ ఏం చెప్పినాడంటే, క్యూబా కూడా మాతో డీల్ చేసుకోవడానికి రెడీగా ఉంది, అక్కడ కూడా నెక్స్ట్ మేము చేయబోయేది క్యూబానే, ఇరాన్ అయిపోగానే, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ మొత్తం ఇరాన్ మీద ఉంది అని చెప్పినాడు. అండ్ ట్రంప్ ఇలానే ఒక కంట్రీ తర్వాత మరో కంట్రీని ఇలా అటాక్ చేస్తూ వెళ్తాడా, ఏం చేస్తాడు అనేది ఇంకా మనం చూస్తూ ఉండాలి. మనకు ఆల్రెడీ తెలుసు అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తుంది, అండ్ చైనా దాని తగ్గట్టు ట్యాకిల్ కూడా చేస్తుందా, అండ్ వరల్డ్ పవర్ ఏదైతే ఉందో అమెరికా నుంచి అది షిఫ్ట్ అవుతుందా,
ఇవన్నీ కమింగ్ డేస్లోనే మనం చెప్పగలుగుతాం క్లియర్గా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ రాజ్ తెలుగు స్కూల్.